అతిథి బంగారాజుని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. వయసులో పెద్దవాడైతే ఏంటి, పనివాడే కదా, అతనికి అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. బంగారు చెప్పులైనా కాళ్ళకి తొడగాల్సిందే తప్ప నెత్తి మీద పెట్టుకొని ఊరేగలేం కదా, పని వాళ్ళు కూడా అంతే అని అతిథి చులకనగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకి గౌతమ్ సమాధానం చెప్పలేకపోతాడు. అర్జున్, భానుమతి అందరూ సైలెంట్గా అక్కడే నిలబడిపోతారే తప్ప అతిథికి ఎదురు చెప్పలేరు. కానీ బంగారాజు అతిథి మాటలకి బాధపడి, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరమ్మా అని బంగారాజు అంటూ ఉంటాడు. దాంతో ఏంటి, నువ్వు నన్ను మర్యాద లేకుండా పిలుస్తావా అని అంటూ బంగారాజుని కొట్టడానికి చెయ్యెత్తుతుంది అతిథి. దాంతో అప్పటిదాకా దూరంగా అదంతా చూస్తున్న అహల్య కోపంగా అతిథి ముందుకు వచ్చి అతిథి చెయ్యి బంగారాజు మీద పడకుండా ఆపేస్తుంది. ఇక తన ముందుకి వచ్చిన అహల్యని చూసి బంగారాజు షాక్ అవుతాడు. అహల్య అతిథి చేయిని విసిరు కొడుతుంది. ఏంటి, నా చేయినే పట్టుకుంటావా నువ్వు, డామిట్ అని అంటూ అతిథి అహల్య చేయి నుండి తన చేయిని విడిపించుకొని మళ్ళీ అహల్యని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అహల్య బంగారాజు వైపు వంగి, నువ్విప్పుడేం మాట్లాడొద్దు మామయ్య, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అంటూ ఉంటుంది. అహల్యని కొట్టబోతున్న అతిథిని గౌతమ్ తిడుతూ, అతిథి చెయ్యి దించు అని కోపగించుకుంటాడు. దాంతో అతిథి చేసేది లేక చెయ్యి దించుతుంది. ఇప్పుడు బంగారాజుకి జరిగిందంతా అహల్య చెప్తుందా, అహల్య ఐడెంటిటీ బయటపడుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.